అందరికీ ప్రైజ్ లార్డ్. నేను కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2016 నా చదువు ముగించుకొని 2016లో నేను ఇక్కడ పనిచేస్తున్నాను. సో అయితే గడిచిన 5 సంవత్సరాల నుంచి దేవుడు నా హృదయంలో
భారాన్ని పెడతా వస్తున్నాడు. ఇంకా చదువుకోవాలి, ఇంకా ఉన్నత విద్య చేయాలని. అయితే దేవుడు నా జీవితంలో గడిచిన 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 దగ్గర 9 సంవత్సరాల క్రితం ఉన్న నా పరిస్థితి, ఇప్పుడు ఉన్న నా పరిస్థితి చూస్తే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే 2016లో కాలేజ్ చదువుతున్న దినాల్లో అయితే నాకు ఎంతో చింత, భవిష్యత్తు నిపుణమై ఎంతో టెన్షన్గా ఉంటుంది అన్న. అంటే ఏంటి నా పరిస్థితి, అంటే నా తల్లిదండ్రులను బట్టి అంటే నేను ఇక్కడ ఆగిపోతానా, ఇట్లా చాలా టెన్షన్గా ఉండేది. అయితే దేవుడు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అయితే ముఖ్యంగా మా జీవితంలో దేవుడు ఎంతగానో పనిచేస్తున్నాడు. దానికి ముఖ్యమైన కారణం మా అందరికీ తెలుసు. అయితే మా నాయనమ్మ ఆ టైం నుంచి కూడా మా కోసం ఎంతగానో ప్రార్థించేది, ప్రయాసపడేది, దేవుని నిమిత్తం ఎంతో కష్టపడేది. అయితే నేను భావిస్తున్నాను, అంటే దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడంటే దానికి ముఖ్య కారణం మా నాయనమ్మ ప్రార్థన. అయితే అది మాత్రమే కాదు, సంఘంలో కూడా నేను చిన్నప్పటి నుంచి మా కోసం అందరూ ప్రార్థించేవారు. అయితే మా నిమిత్తమే మా తల్లిదండ్రులు, మా పేరెంట్స్, మా చెల్లి నిమిత్తం అందరూ ప్రార్థన చేస్తూ వచ్చేవారు. అయితే దేవుడు పరిస్థితుల్లో ముఖ్యంగా చదువులో కూడా దాదాపు ఒక 6-7 ఇంటర్వ్యూలను ఫెయిల్ అయితే వస్తున్నాడు. నా జీవితంలో అన్నిసార్లు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అయితే దేవుడు అన్నిసార్లు ఫెయిల్ ఎప్పటికి కూడా దేవుడికి ఒక ద్వారం తెరిచాడు. సైంట్ అనే కంపెనీలో జాబ్ ఇస్తూ వస్తున్నాను. అయితే జాబ్ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తూ వస్తున్నాను. జాబ్ అయితే ఇచ్చినా, అయితే ఏం చేయాలి నాకు అంటే ఎవరు తెలియదు. అప్పటికి నాకు అంటే చాలా తక్కువ జ్ఞానం, తెలిసిన వారు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అయితే ఎంతో చింత ఉండేది. అయితే దేవుడు జాబ్ ఇస్తున్న టైంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నేను ఎట్లా ఉండాలి, ఇక్కడ నుంచి జాబ్ ఎట్లా సాయం చేయాలంటే దేవుడు ఒక మాట్లాడుతున్నాడు. నువ్వు చేయి పనంతటిలో మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయడని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ దినం నుంచి నేను ఆఫీస్లో అడుగుపెట్టిన ప్రతిసారి నాకు అదే మాట గుర్తొచ్చేది. ఏంటంటే ఇక్కడ నేను ఏం పని చేసినా ప్రభు నిమిత్తం చేయాలి, అయితే దేవుడు చూసుకుంటాడని చాలా ఇంకా అదే మాట లోపలికి ఇచ్చినా, బయటకు వచ్చిన ఆఫీస్లో ప్రతి నిమిషం అదే మాట నాకు గుర్తు ఉండేది. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయితే నేను కూడా నిర్ణయించుకున్నాను, నేను ఇక్కడ ప్రభు నిమిత్తమై నమ్మకంగా సాక్షిగా ఉండాలి. ఆఫీస్లో కూడా మామూలుగా విశ్వాసంలో క్రైస్తవులు ఉండడం చాలా తక్కువ మంది, అయినప్పటికీ దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. అయితే అట్లా విశ్వాసంగా పనిచేస్తున్నప్పుడు అన్నులుగా ఉన్న నా మేనేజర్, అక్కడ పనిచేసేవారు కూడా నన్ను ఎంతగా ఇది చేశారంటే చాలా ప్రేమిస్తూ వస్తున్నారు. అయితే గడిచిన 8 సంవత్సరాల నుంచి నేను ఒక మేనేజర్ దగ్గర పనిచేస్తూ వస్తున్నాను. ఆయన అన్యుడిగా ఉన్నప్పటికీ నన్ను చాలా ప్రేమిస్తాను, అంతగా నన్ను ఎవరు ప్రేమించలేదు. అయితే ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు, నా గడిచిన 20 సంవత్సరంలో నీలా పనిచేస్తావు, నేను ఎవరు చూడలేదు, నేను ఎంతగా మెచ్చుకుంటూ వచ్చినాడు. అయితే అందరికీ అక్కడ మామూలుగా పనిచేసే చాలా ప్రాంతాల్లో క్రైస్తవుల్ని ప్రేమించే వాళ్ళని అంతగా పట్టించుకోకపోయేవారు. కానీ నా జీవితంలో మాత్రం చాలా డిఫరెంట్గా జరుగుతూ వచ్చింది. అందరిలో అందరికీ ఉన్నా కూడా దేవుడు చాలా ఇచ్చిస్తూ వస్తున్నాడు. అయితే ఆయనను ప్రేమించి ఎన్నో అవకాశాలు, అసలు ఎవరికి ఇవ్వలేని అవకాశాలు నాకు ఇస్తూ వచ్చినాడు. గడిచిన 9 సంవత్సరాలు ఒకసారి అయితే నాకు విసుగు, అంటే ఇంకా నాకు పనిచేయడం ఇష్టం లేదు, నేను 1 సంవత్సరం బయటికి వెళ్ళిపోయాను అన్నమాట. అయితే బయటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకి లేదు నువ్వు లేకపోతే ఇక్కడ పని ఎట్లా అని మళ్ళీ నాకు ఫోన్ చేసి మళ్ళీ మంచి నీకు ఎంత శాలరీ కావాలి ఎంత మేము ఇస్తాం నీకు అని చెప్పి అట్లా ఎంతమంది నన్ను ప్రేమిస్తూ వస్తున్నారు. అయితే దీని అంతటికీ నేను ఒకటే భావిస్తాను. అయితే మా వెంటనే ఎంతోమంది ప్రార్థన, మా నాయనమ్మ, మా తల్లిదండ్రులు ప్రార్థన, సంఘం ప్రార్థన, దేవుడు మా జీవితంలో ప్రార్థన నెరవేర్చి వస్తున్నాడు. ఈరోజు మా జీవితంలో మేము కలిగినదంతా కూడా ఒకప్పుడులో మేము ప్రార్థించిన జీవితమే. ఒకప్పుడు దేనికోసం అయితే ప్రార్థించామో అడిగిన దానికంటే అసలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో ఇస్తూ వచ్చినాడు. అయితే గడిచిన 3-4 సంవత్సరాల్లో పని నుండి నేను సరే ఇంకా చదువు నిమిత్తమే నేను కూడా ఇంకా ముందు కొనసాగాలి, వేరే
కంట్రీకి వెళ్ళి పని చేయాలి, అక్కడ వర్క్ చేయాలి, నేర్చుకోవాలి, చదువుకోవాలని దేవుడు నా మనసులో భారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే 3 సంవత్సరాలుగా 2022-23లో ప్రయత్నించినప్పటికీ కూడా నేను అది జరిగించలేకపోయాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. దేవుడు అయితే గత 3 ఏళ్ళుగా నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి. 3 సంవత్సరాలు ఒకటే వాగ్దానం. 1 సంవత్సరం నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఇంకో సంవత్సరం నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక భయపడకు, ఇంకో సంవత్సరం నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించాను. ప్రతిసారి 3 సంవత్సరాలుగా నీకు తోడై ఉన్నాడు అనే వాగ్దానమే ఇస్తూ వస్తున్నాడు. అయితే దేవుని ఈ సంవత్సరం ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇచ్చినాడు. అయితే అన్నీ నేను పెద్దగా ప్రయత్నించినప్పటికి పోయినప్పుడు కూడా అన్నీ జరిగిస్తూ వస్తున్నాడు. ఆ ప్రాసెస్లో వీసా విషయంలో అన్నింటిలో సహాయపడుతూ వస్తున్నాడు. అయితే అంకుల్ చెప్పినట్టుగా ఈ దేవుడైతే అన్నిటికీ దారుణాలు తెచ్చి వస్తున్నాడు. వచ్చే వారం దేవుడు వెళ్ళడానికి కృపను కూడా ఇస్తూ వస్తున్నాడు. అయితే ఈ దినంతటికి కారణం నేను చెప్పాలని ప్రార్థన, సంఘం ప్రార్థన, పెద్దల ప్రార్థన, దేవుడు వినేవాడుగా మా జీవితంలో వస్తున్నాడు. అయితే దేవుడు నా ఎంతగా వాక్యం కూడా బలపడుతూ వస్తున్నాడు. ఏంటంటే నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచిన దేవుడు ఎన్నోసార్లు మమ్మల్ని బలపరుచున్నాడు. ఎన్నోసార్లు పరిస్థితులను బట్టి నేను మా మమ్మీ డాడీ నేను కుమిపోయిన వారంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటంటే వాక్యం ద్వారా బలపడుతూ వస్తున్నాడు. ఏంటంటే ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు అనుకున్నవి జరిగినప్పుడు కూడా దేవుడు సమాధానం ఇస్తూ వస్తున్నాడు. నీ భారం అంతటిని ఆయన మిమ్మల్ని చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని ఇట్లాంటి ప్రతిసారి మా పరిస్థితుల్లో వాక్యం ద్వారా దేవుడు సూటిగా మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే వాక్యం ఆదరణ మాకు ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది కూడా మాకు కలుగుతూ వస్తుంది. అయితే దీనంతటికి కారణం ముందుగా చెప్పినట్టు అందరి ప్రార్థన, మా నాన్నమ్మ, మా పెద్ద డాడీ, పెద్ద మమ్మీ, మా ఇంకా బంధువులు, మా అందరూ ఇక్కడ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు కానీ ముందున్న సేవకులు కానీ మా నిమిత్తం ఎంతోగానో ప్రయాసపడుతున్నారు. అయితే దేవుడు నా నిమిత్తం నేను కానీ మా చెల్లి కానీ మా కలిగినంత మేము ఏదో చేసినందుకు కాదు, కానీ మా పితరులు పెద్దలు వాళ్ళు కలిగిన నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళని బట్టి దేవుడు మమ్మల్ని హెచ్చిస్తూ వచ్చినాడు. అయితే ఇదంతటి కారణం అట్లా జరుగుతూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా దేవుడు నెమ్మది సమాధానం దయచేస్తూ వచ్చినాడు. అయితే మమ్మల్ని కూడా ప్రార్థించండి. ఇంకా నేను చెల్లి ముందు భవిష్యత్ జీవితం, ఇంకా మ్యారేజ్ జీవితం ప్రిపేర్ అవ్వడానికి, ఇంకా భవిష్యత్ చదువులు, ఇంకా యూకే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చదువు, తర్వాత ఉద్యోగం, వీటన్నిటి విషయమే ప్రార్థన చేస్తారని నమ్ముతున్నాను. అందరికీ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. కరుణించమని దానికి నేను నష్టాలకు అప్పగించుకొని అనేక మంది యవనస్తులు తన సాక్ష్యం ద్వారా కూడా ఉరుకులపడడానికి సహాయం చేయవలసింది స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
యెహోవా ఆశీర్వాదం నందిన వాడు భూమిని స్వతంత్రించుకొందురు. చాలు, మొదటి లైన్లోనే యెహోవా ఆశీర్వాదం నందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, అనేక రీతులుగా ఈ కుటుంబాన్ని దేవుడు హెచ్చించినట్లుగా మనము మరి గమనిస్తున్నాం. సహజంగా ఈ పైన కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ, సామేలు జాబ్ విషయంలో కానీ, అక్సా జాబ్ విషయంలో కానీ దేవుడు వారికి ఎంతగానో సహాయపడతా వచ్చాడు. గత స్థితికి ఈ స్థితికి ఎంతో అనేక రెట్లు దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మనం చదువుతాం. మీ ఫోన్ కొంచెం సేపు సైలెంట్ పెట్టుకోండి అమ్మా, బాగుంటుంది. ఎన్నో రెట్లు దేవుడు ఏం చేశాడు, హెచ్చించినట్లుగా మనము చూస్తాం. మన సహజంగా దేవుడు వారిని ఎంతగానో హెచ్చించాడు అనుకుంటున్నాను నేను. ఏం సిస్టర్, అది అర్థమైందండి అది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు కీర్తన ఈ 37వ అధ్యాయంలో 4 పర్యాయములు స్వతంత్రించుకుంటారు అనే వాక్యాన్ని మనం చదువుతాం. మొదటిగా మనం గమనిస్తే 9వ వచనము మనం గమనించినట్లయితే ఆ మధ్య భాగంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా కొరకే కనిపెట్టుకున్న వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఆ భాగంలో మనం చదువుతున్నాం. తర్వాత మరొక పదాన్ని మనం గమనించినట్లయితే మనం చదువు లేఖన భాగం 22వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా ఆశీర్వాదం నందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అనే మాటను మనం చదువుతాం. 29వ వచనం మనం గమనించినట్లయితే నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు అనే మాటను మనం చదువుతాం. 34వ వచనం మనం గమనించినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. ఈ వచనాలన్నీ కూడా దేని గురించి మనకు తెలియజేస్తున్నాయంటే దేవుడు ఆశీర్వదించిన ఒక కుటుంబం గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఈ వచనాలన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా, అంతేకాకుండా దేశాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు అనే మాటలు ఇక్కడ మనం చదువుతూ వచ్చాము. సహజంగా 13వ తేదీ మరి సామేలు ప్రయాణమై యూకేకి వెళ్తాడు, లండన్కి వెళ్తాడు. 1 సంవత్సరం వరకు దాదాపు అక్కడ ఉండవచ్చు. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే స్వదేశాన్ని వదిలిపెట్టి పాశ్చాత్య దేశానికి ఆయన చదువు నిమిత్తమై లేదా ఉద్యోగం కొరకై కూడా వెళ్తూ ఉండవచ్చు. ఒకసారి చదువుకుంటూ కూడా ఉద్యోగం చేయొచ్చు. సరే, ఏదేమైనా కూడా స్వదేశాన్ని వదిలిపెట్టి మరి మరొక దేశానికి మరి వెళుతూ ఉన్న మరి సందర్భం గురించి మనము కూడి వచ్చాము మనము. అంతేకాకుండా మరి తను కూడా ప్రయాణం కొరకే సిద్ధపడుతున్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుని యొక్క వాక్యంలో దేశంలో మరి ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది హెచ్చించబడినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భావాలు మనం చదువుతాం. నేను ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సహజంగా ఆయా సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళేవారు, దాసులుగా కావచ్చు, లేదా మరి వారు ఐగుప్తును కొన్ని సందర్భాలలో కరువు కాలంలో కూడా ఆశ్రయించినట్లుగా కూడా మనం చదువుతాం. తర్వాత మరి బబులోను దేశాన్ని కూడా వారు ఆశ్రయించినట్లుగా కూడా మనం చదువుతాం. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు తన దేశాన్ని వదిలిపెట్టి మరి ఇతర దేశాలకు వారు వెళ్ళవలసి వచ్చినప్పుడు కొంతమందిని దేవుడు ఇతర దేశంలో కూడా వారిని హెచ్చించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చదువుతున్నాం. దీనికి ముందుగా ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుని చేత లేదా దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే లేదా దేవుడు హెచ్చించాలనుకుంటే ఊరకనే మరి హెచ్చింపు అనేది, ఆశీర్వాదం అనేది కలగదు. కానీ చాలా కష్టాలు గుండా వెళ్ళినప్పుడే వారు ఆశీర్వదింపబడినట్లుగా, హెచ్చించబడినట్లుగా కూడా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ వస్తాము. వారిలో దావీదు కూడా ఒకరుగా ఉన్నట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనం చదువుతున్నాం. మనకందరికీ బాగా తెలిసిన సందర్భం ఏంటంటే నేను క్లుప్తంగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోసేపు ఉన్నాడు. మరి యాకోబుకు 12 మంది కుమారులు, యోసేపు 11వ కుమారునిగా మనం చూస్తున్నాం. యోసేపు మీద వారి యొక్క సహోదరులకు అసూయ కలిగింది.
ఎందుకంటే యోసేపు యొక్క ప్రవర్తన కానీ, యోసేపు యొక్క మంచితనం కానీ, యోసేపు యొక్క సాక్ష్యం కానీ వారికి గిట్టలేదు. ఎందుకంటే వారు చేసే తప్పులన్నీ కూడా యోసేపు తన తండ్రికి మరి చెప్పేవాడు. దీన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే తన సొంత సహోదరులే యోసేపు మీద పగబట్టి యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకున్నట్లుగా మనం చదువుతున్నాం. యోసేపును ఐగుప్తు దేశానికి అమ్ముకున్నట్లుగా మనం చదువుతాం. ఒక బానిసగా అమ్మబడిన మరి యోసేపు ఒకనొక సమయం వచ్చిన తర్వాత ఐగుప్తు దేశానికి రాజు తర్వాత అధికారి అయినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగంలో మనం చదువుతున్నాం. ఆరంభంలో ఒక బానిసగా అమ్మబడుతూ వచ్చాడు. అక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆశీర్వాదము ఆ స్కూల్ మీద ఏమి, ఆ కాలేజీ మీద ఏమి, ఆ ఆఫీస్ మీద ఏమి, ఆ కంపెనీ మీద ఏమి ఉంటుందనేది నా ఉద్దేశము లేదా నా తలంపు, ప్రభు నాకు ఇచ్చిన తలంపు. ఎందుకంటే యోసేపును బట్టి దేవుడు ఏం చేశాడంట, పోతీఫరు ఇంటిని ఆశీర్వదించాడంట, పోతీఫరు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడంట. సో పోతీఫరు ఒక అన్యుడు, ఒక విగ్రహారాధికుడు అయినా కూడా కేవలం యోసేపు తన ఇంట ఉన్న కారణాన్ని బట్టి, యోసేపుని బట్టి తన కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగాలు మనం చదువుతాం. మీ ఫోన్లు జాగ్రత్త. దేవుని యొక్క ఆశీర్వాదం ఆ వ్యక్తి మీద ఉంటే చాలు. అర్థమైందండి? యోసేపుకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. అర్థమైందా? తల్లిదండ్రుల గురించి కానీ, అన్నదమ్ముల గురించి కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. ఎటువంటి సపోర్ట్ లేకుండానే ఎందుకు యోసేపు అంతగా హెచ్చించబడ్డాడంటే కేవలం నమ్మకత్వం. దేవుని ప్రజలముగా ఇక్కడ కూర్చుని యవనస్తులు కానీ ఇంకా ఎక్కడ జాబ్ చేస్తూ ఉన్నా ఆ యొక్క జాబ్లో లేదా కంపెనీలో తలమానికగా ఉండాలంటే ఒక దేవుని యొక్క బిడ్డ సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లయితే నీ ద్వారా ఆ కంపెనీ కావచ్చు, ఆ ఆఫీస్ కావచ్చు, ఆ స్కూల్ కావచ్చు లేదా ఆ కాలేజీ కావచ్చు, దేవుడు మన ద్వారా ఆశీర్వదించినప్పుడు ప్రజలు ఏమని గుర్తిస్తారంటే వాస్తవానికి ఫలానా వ్యక్తి ఈ కాలేజీలో లేదా ఈ ఆఫీసులో ఉన్న కారణాన్ని బట్టి ఇది ఇంతగా ఆశీర్వదించబడినదని సాక్ష్యం ఇవ్వగలరు. 39వ అధ్యాయం, ఆదికాండము 39వ అధ్యాయం ఒక వాక్య భాగాన్ని మనం చదివేదానికి మనం ప్రయత్నము చేద్దాం. 39వ అధ్యాయం. 39వ అధ్యాయము మొదటిగా కొన్ని రెఫరెన్స్ మనం గమనించినట్లయితే, 2వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. అతడు వర్ధిల్లుచు యెహోవా యోసేపునకు తోడుగా ఉండెను కనుక. దేశంగాని దేశంలో, ప్రాంతంగాని ప్రాంతంలో, తన ప్రజలు కాని ప్రాంతంలో తను ఉంటూ వచ్చాడు. ఆయన కూడా మరి దేవుడు యోసేపుకు తోడై ఉన్న కారణాన్ని బట్టి వర్ధిల్లాడు అనే మాటను మనం చదువుతాం. సో మరొక మాట మనకు ఉండెననియు అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినది అంతయు అతని చేతికి అప్పగించను. ఫరో ఏమని తెలుసుకున్నాడంటే మరి యోసేపు తన ఇంటికి వచ్చినందుకు మొదలుకొని యోసేపుని బట్టి తనకున్న సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒక అన్యుడు గుర్తించగలిగాడు. ఏమని గుర్తించగలిగాడంటే ఇదిగో నా కుటుంబానికి ఆశీర్వాదము యోసేపుని బట్టే వచ్చింది. నా కుటుంబం ఇంతగా ఆశ్రయించబడుతూ ఉందంటే దీనికి కారణం యోసేపే. యోసేపు నా ఇంటికి వచ్చినందుకు మొదలుకొని నా కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేశాడు, దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోసేపుని బట్టి ఆశీర్వాదాన్ని పొందానని తను గుర్తించిన వాడే తనకున్న సమస్తాన్ని కూడా యోసేపుకు అప్పగించి, అంటే తనకున్న సమస్తం మీద యోసేపుని అధికారులుగా చేశాడంట. వారికంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారికి కూడా ఇవని పోస్టును, ఇవని జాబును మరి దేవుని బిడ్డకి ఇస్తారు వాళ్ళు సహజంగా. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా జాగ్రత్త గమనించండి. ఏవైనా మరి హై లెవెల్ కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే ఆ కంపెనీల్లో కేంద్ర స్థానంలో క్రైస్తవుడే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది, చాలా పెద్ద కంపెనీ, ఐజాక్ అన్నని. ఏం పేరు బ్రదర్? ఐజాక్ అన్న. అర్థమైందండి? ఆ ప్లాంట్లన్నింటి మీద ఆయన ఆ కంపెనీ ఓనర్ అధికారం చేసాడు. ఆయన ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు వీబీఎస్లో లెసన్ చెప్తూ, తన యజమానుడు ఆ కంపెనీ ఓనర్ ఏదైనా పని ఆరంభించాలనుకుంటే ఆయన్ని పిలిచి ప్రార్థన చేయించి పని ఆరంభిస్తాడంట. అర్థమైందండి? ఆయన్ని పిలిచి ప్రార్థన చేయించి పని ఏమని గుర్తించగలిగాడు? ఈయనను బట్టి నేను ఆశీర్వదింపబడుతూ ఉన్నా. ఇక్కడ కాదు, ఎక్కడైనా గమనించడం కావాలంటే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయంటే వాటిలో కేంద్ర స్థానంలో
ఎక్కువగా దేవుని బిడ్డల క్రైస్తవులు ఉంటారు. ఎందుకో తెలుసా? అన్యునికి కూడా క్రైస్తవుల మీద నమ్మకం. అన్యుని కూడా క్రైస్తవుల మీద ఒకవేళ బయటికి చెప్పకపోయినా, బయటికి ఆయన ఫోకస్ చేయకపోయినా, ఒక అన్యుడు సైతం క్రైస్తవులు నమ్ముతాడు. ఎందుకంటే వాడు ఆ వ్యక్తి మనస్సాక్షి కలిగి ఉంటాడు. ఎక్కడ కంపెనీకి లాస్ రానివాడు, ఎక్కడ మోసం చేయడు, మోసం చేయడానికి కూడా ఒప్పుకోడు. అర్థమైంది? ఒక అన్యుడు ఏం చేశాడంటే, ఈ పోతీఫరు భోజనం చేసి ఉంటే తప్ప తనకి ఏమున్నదో ఏమి లేదో, మరి ఆ యోసేపు ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? తన భార్య, ఆ పోతీఫరు భార్య మరి యోసేపును శోధించినప్పుడు ఒక మాట అన్నాడు, చక్కని మాట ఏమని తెలుసా? నిన్ను తప్ప, నువ్వు భార్య కనుక నిన్ను తప్ప ఏది ఆయన నాకు అప్పగించుకుని ఉండలేదన్నాడు. ఎట్లా నేను ఇంత కార్యం చేయను? గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఎవరైనా హెచ్చించబడాలంటే, పై స్థానంలోకి రావాలంటే ఒకటే, నమ్మకత్వం. అర్థమైందండి? మన జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళతో కలిసిపోతాం, వాళ్ళకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, అందుకని ఉన్నది పోగొట్టుకుంటున్నాం. అర్థమైందండి? మీ నమ్మకత్వం మిమ్మల్ని హెచ్చిస్తుంది. అర్థమైందండి? మనం ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక జాబ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయకూడదు? వాళ్ళని కలిసిపోకూడదు, మీ ప్రత్యేకత చూపించాలి. ఎవరేమనుకున్నా సరే, ఆరంభంలో ఒకవేళ ఎగతాలు చేయొచ్చు, ఆరంభంలో ఒకవేళ మన గురించి పట్టించుకోకపోవచ్చు, ఆరంభంలో ఒకవేళ మనం హేళన చేయొచ్చు. అది ఒకనొక సమయం వచ్చిన తర్వాత ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే ఎగతాలు చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. అర్థమైంది? ఒక గ్రామంలో ఒక పేద వ్యక్తి, ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు. అర్థమైందండి? యేసుప్రభు నమ్ముకుంటే, ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడని ఆ ఊరిలోకి నల్ల దగ్గరికి బిందె తీసుకుపోతే, నీళ్ళ దగ్గరికి నీళ్లు పట్టుకోవడానికి బిందె తీసుకెళ్తే అతను బిందె బగలు కొట్టి నీళ్లు కూడా పట్టుకొని ఇచ్చేవారు కాదంట. ఇవా తక్కువ చేతి దేవుని నమ్ముకున్నావు, నువ్వు మా దగ్గర రావద్దని. ఇంకా కొంతకాలం ఏం చేశారంటే ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారంట. నీళ్ళ దగ్గరికి పోకపోయినా, నీళ్ళు పట్టుకోనికపోయినా ఆయన ఏమనలేదు. ఎక్కడో కావులో నీళ్ళు పారుతూ ఉంటే ఆ నీళ్ళు తీసుకొని తాగేవాడంట. తర్వాత ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టారంట. ఆ ఊరి బయటికి వెళ్ళి ఆయన చిన్న పొలం ఉంటే పొలంలో గుడిసేసుకొని ఆ కాలంలో పారే నీళ్లు తాగుతూ అక్కడ జీవనోపాధి గడుపుతున్నాడంట. ఒక సమయం వచ్చింది, ఊరి మీద తెగులు పడింది, అంటే రోగం వచ్చింది. అర్థమైందండి? చాలామంది చనిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి అనుకున్నాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆయన దేవుని నమ్ముకున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుందని రాత్రిపూట ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ గుడిసె డోర్ పెట్టాడు. వెళ్ళి, అయ్యా మా కోసం ప్రార్థన చేయి, చాలామంది చనిపోతున్నారు, మా ఇంట్లో కూడా జబ్బు వచ్చింది. ఆయన ప్రార్థన చేసి పంపించాడంట. ఇల్లు బాగుపడింది. అతను వచ్చి ఇంకొకరు చెప్పాడు, ఎవరికి తెలవకుండా అతను కూడా వెళ్ళి అతను ప్రార్థన చేసుకున్నాడు, అతను కూడా బాగుపడ్డాడు. ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి అనేకులు తెలిసి అనేక మంది దారి పెట్టారంట ఆయన దగ్గర వెళ్ళడానికి. ఆయన ప్రార్థన చేయడం వారు బాగుపడ్డం, అందరూ కలిసి ఒక ఊరేగింపుగా ఆయన తీసుకొచ్చి యేసుప్రభు తప్ప మరొక దేవుడు లేడని ఆ ఊరంతా యేసుప్రభుని అంగీకరించారంట. అర్థమైందండి? ఒకవేళ నీళ్లు పట్టుకొని ఇవ్వలేదని, ఊర్లో నుంచి బయటకు వెళ్ళగొడుతున్నారని, ఒకవేళ వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఆ ఊరే యేసుప్రభుని అంగీకరించేది కాదు. అవసరమైతే జాబ్ అయినా పర్వాలేదు, కానీ యేసుప్రభుని ఎక్కడ కూడా మనం తక్కువ చేయకూడదు, లోగో చేయకూడదు. అర్థమైందండి? కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు, కొంతమంది యేసుప్రభు గురించి చెప్పడానికి సిగ్గుపడతారు. అర్థమైందండి? కొంతమంది ఇంకా యేసుప్రభు క్రైస్తవ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. మీరు చర్చికి వెళ్తారా? అప్పుడు వెళ్తామని అంటారు. ఒకటిదే రోజు పోతారు చర్చికేమో, వాళ్ళు ఏమనుకుంటారనే ఉద్దేశంతో. దాన్ని బట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేము. అధికారమై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడే ఉందునని యోసేపుతో చెప్పిన. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలో ఉంగరము తీసి యోసేపు చేతులకు పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి, ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ గొలుసులు. తర్వాత 23వ, నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుషుడును తన చేతులను కాళ్ళను ఎత్తకూడదని చెప్పాను. అర్థం? ఇంత అధికారిగా, ఒక బానిసగా అమ్మబడిన వ్యక్తి, 2 పర్యాయములు ఒక సంతలో ఒక గోద మాదిరిగా అమ్మబడిన వ్యక్తి ఐగుప్తు దేశానికే రాజు తర్వాత అధికారి అయ్యాడు. దానికి గల కారణం ఏంటో తెలుసా? నమ్మకం. అర్థమైందండి? ఏ యవనస్తులైనా సరే, మాకు బ్యాక్గ్రౌండ్ ఏదో లేదు, మా తల్లిదండ్రులు బాగా చదివిపోయలేదు, పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు కాదు, అది లోకస్తులు ఆలోచన చేస్తాడు. ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. నమ్మకత్వం బట్టి దేవుడు ఏం చేస్తాడు?
హెచ్చిస్తాడు. మరొక చిన్న మాట, మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. దానియేలు గురించి ఒక మాట చూసి ప్రార్థన చేద్దాం రండి. కాబట్టి వీళ్ళు దేశంగానే దేశంలో అధికారంలోకి వచ్చారు. ఇది నేను మీకు చెప్పబోయే వర్తమానం. ఇక్కడ ఒక మాట, ప్రజ చెరలో ఉన్నాడు. ఏం చేశాడు అంటే, ఆ కాలంలో నెబుకద్నెజరు ఎవరైతే ఒకవేళ జ్ఞానం కలిగిన వాడు ఉన్నట్లయితే, సామర్థ్యం కలిగిన వాడు ఉన్నట్లయితే, రాజు కుటుంబం నుంచి వచ్చిన వారైతే వారికి ప్రత్యేకమైన భోజనం పెట్టి వారిని నా ఎదుగు తీసుకురామని చెప్పాడు. దానిలో శట్రకు మెస్సకు అభ్యంతకు వీరు నలుగురు కూడా రాజు దగ్గరికి తేపడుతూ వచ్చారు. రాజు పరీక్షించినప్పుడు ఆ యొక్క మరి బబులోను దేశంలో ఉన్న జ్ఞానుల కంటే, శకునగాళ్ళ కంటే, గాయన విద్య కలిగిన వారి కంటే 10 రెట్లు వారు శ్రేష్ఠులుగా కనబడుతూ వచ్చారు. మరి ఆ యొక్క రాజు దృష్టికి, అంటే నెబుకద్నెజరు దృష్టికి 10 రెట్లు. అర్థమైంది. ఏం చేశాడు, వాళ్ళందరినీ ఒక అధికారంలోకి తీసుకొచ్చాడు. అన్నుడే రాజు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేమో తెలుసా, ఆ 127 మందిని ఆ 127 సంస్థానాలకు అధికారంలో చేస్తూ వారు ముగ్గులుగా చేశాడు. వారి ముగ్గురులో మళ్ళీ దానియేలు ముగ్గురుగా ఉంటూ వచ్చాడు. అంటే ఇక్కడ కూడా మనం చెప్పాలంటే రాజు తర్వాత దానియేలే ముఖ్యమైన వ్యక్తి. ఎందుకో తెలుసా, దానిలో ఎటువంటి వాడు కనీసము రాజు తినే భోజనం తిని, రాజు తాగే ద్రాక్షరసం తాగి, కనీసం భోజనం ద్వారా కూడా తను అపవిత్రపరుచుకోవాలి అనుకోలేదు ఆయన. అర్థమైందండి. ఆఖరికి భోజన విషయంలో కూడా నన్ను అపవిత్రపరచుకోకూడదు అనుకొని తన సాక్షిగా ఉన్న కార్యాన్ని బట్టి ఒకనొక సమయం వచ్చింది, దానిని ఎంతగానో హెచ్చించబడుతూ వచ్చాడు. ఒకసారి నెబుకద్నెజరు కలగన్నాడు. అర్థమైందండి. అది మీకు తెలుసు. నమ్మకస్తుని దిగబావులు మనం చదువు ఏం చెప్పబడింది, 4వ వచనం మనం గమనించినట్లయితే, దానియేలు మీద ఏదైనా ఒక నిందలను మోపులని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిని గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పదములు చేయవాడు కాడు. కొంచెం హెచ్చించినట్లయితే మనకు మోకాల్లో ఒక చక్కగా నిలుకుంటాయి. నాకు కూడా చాలాసార్లు కుర్చీ మీద కూర్చొని అంటామండి. ఇప్పుడు ఎందుకు ఒక వయసు వస్తాము కూర్చోవాలి తప్పదు. అర్థమైందండి. భక్సింగ్ గారి గురించి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ ఆయన బంధువులు దాపులు కూడా ఆయన మోకాల మీద ఉండేవాడు, ఇక పడక మీదకి వచ్చినప్పుడు తప్ప. అర్థమైందండి. కాబట్టి ముమ్మారు ఆయన ఏం చేసి అంత ఉన్నతమైన స్థాయిలోకి వచ్చినా కూడా ప్రార్థించడం మానలేదు. ఇప్పుడు దానియేలుకు ఏం అవసరము, రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నాడు. దానియేలు ఏది చెప్తే అది రాజు అంటాడు. అర్థం. దానియేలు ఆ సింహపు గుహలో వేశాడు, కానీ రాజు యొక్క హృదయం కలవరానికి గురైపోయింది. దుఃఖ స్వరంతో వెళ్ళాడు అక్కడికి. నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడు అని దుఃఖ స్వరంతో వెళ్ళాడు. అర్థం. అంటే దానియేలు మీద ఎంత నమ్మకం. వాస్తవానికి దానియేలుది ఆ దేశం కాదు, ఆ ప్రజల మనిషి కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి తేబడ్డాడు, ఏ దేశం నుంచి ఏ దేశానికో చెరగొనపడుతూ వచ్చాడు. అటువంటి వ్యక్తి మీద రాజుకు దయగలిగినంత కారణం ఏంటి తెలుసా, దానియేలు శ్రేష్టమైన గుణం కలిగిన వాడు, దానియేలు నమ్మకస్తుడు. అర్థమైందండి. దేవుని యొక్క ప్రజలు ఎంత నమ్మకంగా ఉంటే అంత దేవుడు హెచ్చిస్తాడు. ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు అంత. నా ప్రగాఢమైన ఆశ ఏంటంటే, క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు ఎక్కడ కూడా ఒక సర్వర్ అంటే ఏమంటారు, గుమస్తాలుగా పనిచేయకూడదు. అర్థమైందండి. ఆఫీసర్స్గా ఉండాలి, వాళ్ళకంటే ఇంకా పై స్థానంలో ఉండాలి. ఎందుకు, ఏదైనా సరే మన యొక్క పదవైనా హోదా అయినా ఇవన్నీ ఏవి కూడా మరి దైవికంగా దేవుని విషయమై దేవునికి మనం దూరం చేయకూడదు, దేవునికి మనం దూరం చేయకూడదు. అది ఎత్తైనా లోతైనా ఉన్నవైనా రాబోవైనా శ్రమైనా కష్టమైనా ఇంకా ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని వెడబాయకూడదు. దానియేలు ఇంత స్థాయికి వచ్చినా మోకాళ్ళ మీదకి రావడం వదిలిపెట్టలేదు. వాళ్ళు దానియేలు గురించి ఏదో ప్లాన్ చేసినా కూడా ఆ విషయం దానియేలు తెలిసినా కూడా రాజాజ్ఞ జారీ చేశాడని ఎవరైనా ఒకవేళ మోకరించి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నట్లయితే 30 దినములలోపు వారిని ఆ యొక్క సింహం గురువు వేయాలని రాజు సంతకం చేశాడని ఈ విషయం దానియేలు తెలిసినప్పటికీ దానియేలు దృష్టిలో దేవుడే తన హృదయంలో హెచ్చింపు అంటే ఉన్నతమైన స్థానంలో ఆయన యొక్క హృదయం అనే కృపా సింహాసనం మీద రాజు కాదు దేవుడే ఉన్నాడు దానియేలు యొక్క హృదయంలో. కనుక ఏం చేశాడు, ముమ్మారు మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. దాన్ని బట్టి దానిని ఎంత హెచ్చించబడ్డది తెలుసా, ఎంతగానో హెచ్చింది. ఇట్లా పాశ్చాత్య దేశంలో దేశంగాని దేశంలో వీరు హెచ్చింపబడిన వారు. ఎస్తేరు కూడా దేశంలో బానిసలుగా వెళ్ళి చెరలోనికి వెళ్ళి ఎంత స్థాయికి వచ్చారో తెలుసా,
ఉన్నతమైన స్థాయికి వచ్చి గల కారణం ఏంటి తెలుసా? వారి యొక్క నమ్మకత్వం. ఓసారి నేను ముగిస్తున్నా, 2 నిమిషాలు ముగించేస్తాను. ఒక రాజు ప్రతిరోజు సాయంకాలం 6 గంటలకు తన ఒక పర్సనల్ గది ఉంటే ఆ పర్సనల్ గదిలోకి వెళ్ళి 1 గంట సేపు ఆ గదిలో ఏకాంతంగా గడిపి బయటకు వచ్చేవాడంట. ప్రతిరోజు ఆ రాజు ఏం చేసేవాడంటే తనకు ఒక ప్రత్యేకమైన గది ఒకటి ఉండేది, పర్సనల్ రూమ్. ఆ సాయంకాలం 6 గంటలకు ఆ రూమ్లోకి వెళ్ళి మరి 7 గంటలకు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేవాడంట. ఆ గదిలోకి ఎక్కడ వెళ్తాడంటే రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏ వస్త్రాలు ధరించి ఉంటాడో, ఎటువంటి కిరీటం ధరించి ఉంటాడో, రాజు సింహాసనం మీద ఉన్నప్పుడు ఎట్లా కనపడతాడో అట్లనే ఆ గదిలోకి వెళ్ళేవాడంట. వెళ్ళి 1 గంట సమయం వ్యక్తిగతంగా ఆ గదిలో ఉండి తను ఒంటరిగా తర్వాత గంట తర్వాత బయటకు వచ్చేవాడంట. తన దగ్గర ఉండే మంత్రి రోజు గమనిస్తామంట ఈ విషయాన్ని. రోజు గమనిస్తే అసలు ఆ రూమ్లో ఆ గదిలో ఏం జరుగుతూ ఉంది, రాజు లోపలికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు, ఎట్లయినా చూడాలనుకున్నాడంట ఆయన. ఎవరుకున్నాడు? ప్రతిరోజు ఎందుకు సాయంకాలం వెళ్తున్నాడు, గంటలు ఏం చేస్తున్నాడు లోపల, మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ రాజు సమస్తాన్ని ధరించుకొని వస్తున్నాడు. మరి అక్కడ అసలు ఆ లోపల ఏం జరుగుతుందని తను ఆ లోపల ఏం జరుగుతుందో చూడడానికి ఒక చిన్న ఏర్పాటు, కన్నం వేసుకొని చూడాలని అనే ఆశతో ఆ గోడకు ఒక రంధ్రం వేసుకొని చూసేదానికి ఒక ప్లాన్ చేసుకుంటాడు తను. యథావిధిగా ఏం చేశాడు రాజు అంటే ఆ రోజు సాయంకాలం రోజుల మాదిరిగానే రాజవస్త్రాలు ధరించుకొని సింహాసనం మీద ఉన్నట్లుగానే ఆ గదిలోనికి వెళ్ళాడంట. ఆ గదిలోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే తన తల మీద ఉన్న కిరీటం తీసి పక్కన పెట్టి, తన ఖడ్గం తీసి పక్కన పెట్టి, తన రాజవస్త్రాలు తీసి పక్కన పెట్టి, అర్థమైందని రాజు ఏమైతే ధరిస్తాడో అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఒక గోచె కట్టుకొని, తర్వాత ఒక గొంగడి భుజాన్ని వేసుకొని, ఒక కర్ర చేత పట్టుకొని, పాత చెప్పులు వేసుకొని, ఒక గొర్రెల కాపరి ఏ విధంగా అడవిలో ఆ గొర్రెలను కాస్తాడో ఎట్లా ఉంటాడో ఆ వ్యక్తి అట్లా తను 1 గంట సేపు అట్లా తను ప్రవర్తించి చేసి తిరిగి రాజవస్త్రాలు ధరించుకొని బయటకు వచ్చాడంట. స్టన్ అయిపోయాడంట ఈయన. ఈ రాజు లోపలికి వెళ్ళడం ఏంది, ఒక గొర్రెల కాపరి మాదిరిగా, ఒక పామరుల మాదిరిగా రాజవస్త్రాలు తీసేయడం ఏంటి, గొర్రెల కాపరి మాదిరిగా ఆ పాత బట్టలు వేసుకోవడం ఏంటి, గొర్రెలు కాసినట్లుగా యాక్షన్ చేయడం ఏంటి, బయటకు రావడం ఏంటి అని అనుకున్నాడంట. ఎప్పుడైనా రాజు సంతోషంగా ఉన్నప్పుడు అడగాలనుకున్నాడంట. ఒకసారి మంత్రి రాజు పక్కనే ఉంటాడు కదా, ఒకనొక సమయంలో తను బాగా సంతోషంగా ఉన్నప్పుడు అన్నాడు, రాజుగారు మీరు ఏమనుకోరంటే నేను ఒక అడగాలి మిమ్మల్ని అడిగాడని అని చెప్పాడంట. అడుగు పర్వాలేదు అన్నాడంట మంత్రి. అప్పుడు అన్నాడు ఆ మంత్రి ఏమన్నాడంటే, రాజుగారు మీరు ఆ గదిలోనికి మీరు ప్రతిరోజు సాయంకాలం వెళ్తూ ఉంటే ఏం జరుగుతుందో అని చూడాలని నేను ఆశపడ్డాను. మీకు తెలవకుండానే ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అయితే మీరు లోపలికి రాజవస్త్రాలతో వెళ్ళి అవన్నీ తీసి పక్కన పెట్టి ఒక సామాన్యుడు గొర్రెల కాపరి మాదిరిగా పాత వస్త్రాలు ధరించుకొని, గొంగడి భుజాన్ని వేసుకొని, కర్ర చేత పట్టుకొని మీరు గొర్రెలు కాసినట్లుగా మీరు అట్లా చేసి మళ్ళీ తిరిగి రాజవస్త్రాలు ధరించుకొని వస్తున్నారు. అసలు ఎందుకు మీరు అట్లా చేస్తున్నారని అడిగాడంట. ఇప్పుడు రాజు చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఒకప్పుడు నా స్థితి అదే అని చెప్పాడంట. ఒకప్పుడు నా స్థితి అదే. ఒకప్పుడు నాకు గొర్రెలు కాసుకునేవాడిని, గొర్రెల కాపరినై సుఖమనేది ఎరగక నేను గొర్రెలు మేపుతూ గొర్రెల వెంబడి అరణ్యంలో తిరుగుతూ ఉన్న నా స్థితి అది. ఒకనొక సమయం వచ్చిన దేవుడి స్థితికి నన్ను హెచ్చించాడు, రాజుగా చేశాడు. ఎక్కడ నేను గర్వించి నా యొక్క పాత జీవితాన్ని, పాత బ్రతుకును ఏ స్థితి నుంచి వచ్చానో ఆ స్థితిని మర్చిపోతానేమనే ఉద్దేశంతో, హృదయంలో గర్వం ఏర్పడతానే ఉద్దేశంతో ప్రతి దినం వెళ్ళి నా పాత స్థితిని గుర్తు చేసుకుంటాను అని చెప్పాడంట రాజు. ప్రతి ఒక్కరేమో గుర్తుపెట్టుకోవాలంటే తల్లిదండ్రులు కష్టపడి తినక అక్కడక్కడ పనులు చేసి పిల్లలు చదివించి పెద్దవాళ్ళని చేసి ఉద్యోగస్తులుగా చేస్తే వారికి ఏమీ కనబడదు, కన్ను మిన్ను కనబడదు. ఒక విధంగా చెప్పాలంటే, ఇక మన భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులు పట్టించుకోరు, బంధుమిత్రులు పట్టించుకోరు. ఎవరైనా దారిలో వస్తా ఉన్నా కూడా వీళ్ళు పోతా అసలు వాళ్ళు పలకరించకుండా వెళ్ళిపోతారు. అంటే హృదయంలో గర్వం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత దేవుడు హెచ్చించినా హృదయంలో గర్వం చోటు చేసుకోకూడదు. హృదయంలో గర్వం చోటు చేసుకున్నదంటే దాని వెనక పతనమే. చివరిగా మనము ప్రార్థన చేద్దాం. 28వ అధ్యాయం ఏమని చెప్పబడింది? నేను ఈ దేశానికి తిరిగి నన్ను తీసుకొస్తున్న రెఫరెన్స్ లో చూడండి. అయినా మాట రైట్ 20 వచ్చిన మనం గమనించినట్లయితే 19-20 వచ్చినాల్లో మరి అతడు ఆ స్థలంలోకి బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదటి దానికి లూజు, ఆ ఊరి పేరు లూజు. తర్వాత అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఈ దేశానికి నిన్ను ఎన్నో వచనంలో ఉందన్నమాట. 10వ వచనంలోనా? 10వ వచనంలో ఉందా?
20లో ఉందా? అది యాకోబు అన్నాడు, కానీ దేవుడు అన్నాడు ఆ మాట ఏమన్నాడు? 15 వచ్చిన మనం చదివితే, ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా, అది గన్ షాట్ ఉండాలి చెప్తే వచ్చినాం, అటు ఇటు ఉండకూడదు. అర్థమైందండి? ఏమన్నాడు? నువ్వు పోయే ప్రతి మార్గంలో నేను నీకు తోడే ఉంటాను, తిరిగి ఈ దేశం నుండి తీసుకొని వస్తాను. ఈ మాట దేవుడు ఆశీర్వదించి మరి కుటుంబ జీవితం నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకోండి, మోకరించండి.